క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని రోజులుగా మనము లేఖనములలో క్రీస్తు అనేటువంటి అంశం మీద ఈ క్రిస్మస్ ధ్యానాలను మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 8-14 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత అనగా గబ్రియేలు దేవదూత వారి యొద్దకు వచ్చి నిలిచి వారికి ఒక శుభవర్తమానాన్ని ప్రకటించినట్లుగా మనకు తెలుసు. ఎన్నో వర్తమానాల్లో మనం విన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, కాబట్టి మీరు వెళ్ళి చూడండి అని గొర్రెల కాపరులతోటి చెప్పినటువంటి సందర్భంలో పరలోక సైన్య సమూహం అంతయో కూడా ఆ దూతతో కూడా ఉండి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఉన్నటువంటి దేవునికి మహిమ ఎందుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క లోకములోనికి శరీరధారిగా జన్మించి ఉన్నాడు. మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఎడబాటును తీసివేయటానికి, దూరాన్ని తీసివేయటానికి, దేవునితో సమాధానాన్ని తిరిగి పునరుద్ధరించటానికి ప్రభు అయిన యేసు ఈ యొక్క లోకంలోనికి శరీరధారిగా వచ్చి మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన సిలువలో మరణించడానికి, తన రక్తమును గార్చి ప్రాణం పెట్టడానికి, మనలను దేవునితో సమాధానపరచడానికి వచ్చి ఉన్నాడు. ఆ కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. దేవదూతలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. పరలోక సైన్య సమూహం అంతయు కూడా ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. చూడాలి, ఇక్కడ 2 సందేశాలు దేవదూతలు అక్కడ ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా ఈ లేఖన భాగంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఆనవాళ్ళు గుర్తు చెప్పారు. మీరు వెళ్ళి చూడండి అని గొర్రెల కాపర్లకు తెలియజేశారు. గొర్రెల కాపర్లకి ఎందుకు తెలియజేశారనేటువంటి విషయంలో మనం చాలా వర్తమానాలు విన్నాం. వారి ఊరికి దూరంగా ఉన్నారు, వారు గొర్రె పిల్లలను కాస్తూ ఉన్నారు. ఈ గొర్రెలు అంటే మామూలు సాధారణమైనటువంటి గొర్రెలు కాదు. యాజకులకి ఏదైతే అవసరమో పాపముల నిమిత్తం, ప్రజల పాపముల నిమిత్తము ఏదైతే గొర్రె పిల్లలు బలిగా అర్పించాలో ఆ గొర్రెలను చాలా జాగ్రత్తగా మేపవలసినటువంటి పని ఈ గొర్రెల కాపర్లకు అప్పగించబడి ఉంది. వీరు పొలంలో నుండి దూరంగా ఉండాలి, ఊరికి దూరంగా ఉండాలి. వీరు తమ కుటుంబాలతో కలవటానికి అవకాశం ఉండదు. వారి పని అంతా కూడా ఊరి బయట దూరంగా ఉన్నారు. కాబట్టి లోకరక్షకుడు ఆయన గొర్రెపిల్లగా యొక్క లోకంలోనికి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మొదటగా గొర్రెల కాపరులకు తెలియజేశారు దేవదూతలు. దేవుని యొక్క చిత్తం అది, దేవుని యొక్క ప్రణాళిక అది. ఎంత వండర్ఫుల్ గాడ్! మన దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. తానే ఒక గొర్రెపిల్ల యొక్క లోకంలోనికి వచ్చారనేటువంటి సందేశాన్ని అక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ చూసినట్లయితే 2వ సందేశం ఏంటంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కావాలి. భూమి మీద సమాధానం కలుగుటకు ఆయన యొక్క లోకంలోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 సందేశాలను వారు దేవదూతలు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ లేఖన భాగంలో ఒక్క మాటనే మనం తీసుకుందాం. ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎవరు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు? ఈరోజు దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి
ఆయన ఇష్టం కలిగి ఉన్నాడా? ఆయన ఇష్టం కలిగి ఉంటే ఆయనకి మన ద్వారా మహిమ రావాలి. మన ద్వారా మహిమ, ఘనత రావాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మనందరం తెలుసు యోహాను సువార్తలో దేవుడు మనుషుని యొక్క ఆంతర్యం నెరిగినటువంటి వాడు అని రాయబడి ఉన్నది. ఈరోజు ప్రేమ దైవజనం మన యొక్క స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని బట్టి ఆనందించువాడిగా ఉంటున్నాడా? దేవుడిని బట్టి మనం ఆనందిస్తా ఉన్నాం. సంతోషం, వెరీ గుడ్, ఎక్సలెంట్. గ్రాండ్ సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోవాలి, చక్కగా చేసుకోవాలి. పిండి వంటలు తినండి, ఇబ్బంది, తప్పేం లేదు. క్రిస్మస్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం, మంచిది, సంతోషం. ఈరోజు ఇటువంటి క్రిస్మస్లు చేస్తున్నటువంటి నీవు నేను ఈ క్రిస్మస్ని బట్టి మనమైతే సంతోషిస్తున్నాము, దేవుడు వచ్చారనే విషయాన్ని సంతోషిస్తున్నాము. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవుడికి ఒక ఇష్టమైనటువంటి మనుషులు కావాలి. దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఎవరుంటారు? చాలా వాక్య భాగాలు, చాలా లేఖన భాగాలు ఉంటాయి. కానీ నేను సమయం లేదు కాబట్టి కొన్ని నిమిషాలు మాత్రమే మన ధ్యానాలు కాబట్టి నేను ఒక్క మాటను మీకు తెలియజేసి లేఖన భాగాన్ని ముగిస్తాను. ఎవరు ఆయనకి ఇష్టలు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట? దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని విశ్వాసము ఉండాలంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము అంటున్నాడు. ఏమి విశ్వాసం కావాలి? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎలాంటి విశ్వాసం, ఏం విశ్వాసం కావాలి? రోమాపత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అంటుంది. ఒక దైవజనుడు ఈ మాటలు చెప్పాడు. మళ్ళీ ఒకసారి నేను రెఫరెన్స్ అవుతున్నాను. రోమాపత్రిక 10:17లో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఈ ట్రాన్స్లేషను ఒక దైవజనుడు ఈ విధంగా చేస్తున్నాడు. క్రీస్తుని గురించి మాట వినుట వలన అన్న చూడండి, క్రీస్తుని గురించి మాట వినుట వలన క్రీస్తునందు విశ్వాసం కలుగును. కాబట్టి క్రీస్తుని గురించినటువంటి మాట చెప్పాలి మనం. క్రీస్తునందు ఆ మాట కనుక మనం వింటే క్రీస్తునందు మనకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు హెబ్రీ పత్రిక చదవండి, 10వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు విశ్వాసం లేకుండా, అంటే క్రీస్తునందు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఈ లోకంలోనికి దేవదూతలు తీసుకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన చూడండి అన్నారు. మనుషులకు భూమి మీద సమాధానం ఎవరికంటే దేవునికి ఇష్టలైనటువంటి మనుషులకు. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి మనుషులుగా నీవు నేను ఉన్నామంటే, ఈరోజు ఇష్టలైన మనుషులుగా ఉండడానికి ఒక అర్హత ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుందంటే క్రీస్తును గురించినటువంటి ఆ మాటను వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఈరోజు ఆ మాటలు మనం వింటున్నామా? మాట వినటం అంటే ఊరగా చెవులతో వినటం కాదు. అందుకని ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు వినుడుగాక చాలా సందర్భాల్లో రాయబడుతుంది. వినటం అంటే ఏంటి? వినటం అంటే విధేయత చూపించటం, విని వదిలేయటం కాదు. విని ఆ మాట ప్రకారం, ఆ వాక్యం ప్రకారం మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలనేది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రేమ దైవజనమా, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఈ క్రిస్మస్ నీకు నాకు సమాధానాన్ని తెచ్చింది. మరి ఆ సమాధానాన్ని మనం పొందుకున్నామా? ఆ సమాధానం మనకు రావాలంటే నీవు నేను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే క్రీస్తుని గురించినటువంటి మాటల వలన, దేవుని యొక్క వాక్యం వలన మనకు క్రీస్తునందు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఉంటేనే మనం దేవునికి ఇష్టమైనటువంటి మనుషులుగా ఉంటాం. దేవునికి ఇష్టమైనటువంటి మనుషులుగా ఉన్నప్పుడు మన గుండెల్లో సమాధానం ఉంటుంది. ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను, క్రిస్మస్ అంటే చక్కగా చేసుకుని మంచిదే, బాగుంది, ధనవంతులు లేకపోతే ఉన్న చేసుకోవద్దని నేను అంటలా. కానీ పేదలు ఉన్నారు కదా, నిరుపేదలు ఉంటారు. ఈ పండగ ఒక రకంగా చూసినట్టయితే చాలామంది చూసినప్పుడు పండగ దండగా అంటారు. ఎందుకు? ఈ పండుగలో ఒక బట్టలు కొనుక్కోకపోతే, లేకపోతే పిండి వంటలు చేసుకోకపోతే, లేకపోతే స్టార్ కట్టుకోకపోతే,
లేకపోతే ఇంకో విధంగా డెకరేషన్ చేసుకోకపోతే ఏమైందంట, అయ్యో ఏంటి వీళ్ళు చేసుకోలేదు, అయ్యో వాళ్ళ కోసం అని చెప్పి కొంత అప్పు చేసి చేసుకునే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వారి యొక్క ఇన్నర్ ఫీలింగ్ నేను చాలామందిని చూసాను నా కళ్ళారా. అయ్యో ఈ పండుగ వచ్చిందంటే ఎంత ఖర్చు అయిపోతుందో, ఏ విధంగా బిడ్డలేం అడుగుతారో, వాళ్ళకి ఏం చేసి పెట్టాలో అనేటువంటి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వేదనగా ఉంటుంది. పండగ దండగగా ఉంటుంది. పండగ చేసుకోవద్దనట్లేదు, ఆ పండగ చేయొద్దని నేను చెప్పట్లేదు. అయితే పండగ దండగ కాదు, పండగ ఉంటే చేసుకో, తప్పేం లేదు. కానీ క్రీస్తుని ఎవరైతే హృదయంలోనికి తీసుకుంటారో వారికి ప్రతిరోజు క్రిస్మస్ సంతోషమే. దేవుని యొక్క సమాధానం మన గుండెల్లో ఉంటుంది కదా. మనకి లోకంలో అవసరమా మిగతాయి? ఈరోజు నిరుపేదలైనటువంటి వారు దాతృత్వం కలిగి మనం ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళని చూడవలసిన బాధ్యత కూడా మనదే. క్రీస్తుని మనం గుండెల్లో ఉంచుకున్నప్పుడు ఇతరులకు క్రీస్తుని గురించి ప్రకటన చేయాలి. దేవదూతలకు వచ్చి దూరంగా, గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి దూరంగా, పట్టణానికి దూరంగా, పొలంలో రాత్రి వేళ తమ మందును కాచుకున్నటువంటి గొర్రెల కాపర్లు సువార్తను ప్రకటించారు. ఆ గొర్రెల కాపర్లు కూడా యేసు ప్రభువును చూచి తాము విన్న వాటిని, కన్న వాటిని ఏం చేశారు, అనేకులకు తెలియజేశారు. వారి మాటలను విని అనేకులు యేసు ప్రభువును చూడడానికి వెళ్ళారంట. ఈరోజు యేసు ప్రభువును తెలుసుకున్నటువంటి నీవు నేను, క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి నీవు నేను, క్రీస్తుని గురించినటువంటి మాటలు ప్రకటన చేయాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి సంతోషం, అదే నిజమైనటువంటి ఆనందం. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో నిత్య సంతోషాన్ని, నిత్య సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన యొక్క ధన్యకరమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి సందేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద మేము సమాధానం కలిగి జీవించేటువంటి వారంగా, అనేకులను ప్రభువు దగ్గరికి నడిపించేటువంటి వారంగా మేమందరం ఉండడం సహాయం చేయమని, ఈ వాక్యం మా హృదయాలన్నిటి కట్టి ఫలింపు చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.